దేశంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడల్లా న్యాయ వ్యవస్థ సాగిలపడిన సందర్భాలున్నాయి. అదే సమయంలో పాలకులు ఎంత శక్తివంతులుగా ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడిన న్యాయమూర్తులను కూడా చూశాం. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ లొంగిపోయిందని చెబుతారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉండేవారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పి శివశంకర్ పనిచేశారు. అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ద్రోణంరాజు సత్యనారాయణ అనే కాంగ్రెస్ నాయకుడు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ ను 7 సభ్యుల విస్తృత ధర్మాసనం నెలల తరబడి విచారించింది. చివరికి ముఖ్యమంత్రి నివాసంలో పరిమితికి మించి పాలు వినియోగించడం వంటి అంశాలలో ఎన్టీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విస్తృత ధర్మాసనం తేల్చింది. 2-3 లీటర్ల పాలు ఎక్కువగా వినియోగించారని ఇప్పుడు తీర్పిస్తే జనం నవ్వుకుంటారు. వందల వేల కోట్ల అవినీతి జరుగుతున్నా ప్రజల్లో స్పందన ఉండడం లేదు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీర్పు రావడానికి పైనుంచి వచ్చిన ఒత్తిళ్లు పనిచేశాయని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై ఎన్టీఆర్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. అది విచారణకు రాకముందే ఆయన కన్నుమూశారు. కేసు దాఖలు చేసిన ద్రోణంరాజు గాని, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గాని, న్యాయశాఖ మంత్రి శివశంకర్ గాని ఇప్పుడు మన మధ్య లేరు. కేవలం ద్రోణంరాజు తరపున కేసులు వాదించిన ఎస్ రామచంద్రరావు మాత్రమే సజీవంగా ఉన్నారు. ఎన్టీఆర్ తరపున వాదించిన ఈ అయ్యప్ప రెడ్డి కూడా ఇప్పుడు మనతో లేరు. కేంద్రంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ ఒత్తిళ్లకు తలొగ్గే అవకాశం ఉందని చెప్పడానికి ఎన్టీఆర్ కేసును ఒక ఉదాహరణగా న్యాయ నిపుణులు చెప్తూ ఉంటారు. అలాని న్యాయమూర్తులందరూ అలాగే ఉంటారని భావించకూడదు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పిచ్చింది కూడా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తే. జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఇచ్చిన ఆ సంచలనాత్మక తీర్పు నుంచి బయటపడడానికై దేశంలో అత్యేక పరిస్థితిని ఇందిరాగాంధీ అమలు చేశారు. ఆమె అధికారం కూడా కోల్పోయారు. అలాంటి నిఖార్సైన న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కల్లా అక్కడక్కడ కొంతమంది దారి తప్పుతారు. కాకపోతే ఇటీవలి కాలంలో గంజాయి మొక్కలు ఎక్కువ అవుతున్నాయన్న భావన ఏర్పడడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు మళ్ళీ యశ్వంత్ వర్మ వ్యవహారానికి వద్దాం. ఈ వ్యవహారం కేవలం న్యాయ వ్యవస్థ ప్రైవేటు వ్యవహారం కాదు. న్యాయ వ్యవస్థ స్వచ్ఛంగా ఉండాలని కోరుకునే హక్కు ఈ దేశ పౌరులకు ఉంది. రాజ్యాంగం ఎన్ని రక్షణలు కల్పించినప్పటికీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయే పనులు చేయకూడదు కదా. తనకు సంబంధించి వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సదరు న్యాయమూర్తి యశ్వంత్ వర్మైనా ప్రకటించాలి, లేదా ఢిల్లీ హైకోర్టు చేపట్టిన అంతర్గత విచారణను త్వరగా ముగించి వాస్తవం ఏమిటో ప్రజలకు తెలియజేయాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు మంచి పేరే ఉంది. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడడానికై ఆయనైనా చొరవ తీసుకోవాలి. సంఘటన జరిగిన తర్వాత వారం రోజుల వరకు నోట్ల కట్టల వ్యవహారం బయటకు రాకపోవడమే తనను అధికంగా బాధిస్తోందని రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవించాల్సిందే. నోట్ల కట్టలు అక్కడ ఉండడం నిజమే అయితే దాన్ని దాచిపెట్టాలని అనుకోవడం కూడా నేరమే అవుతుంది. అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఆ ఇంట్లో నోట్ల కట్టలు లభించలేదని వారం తర్వాత అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ప్రకటించడం కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది. తప్పు జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలి గాని జరిగిన దానికి మసిబూసి మారేడుకాయ చేయాలనుకోవడం కూడా నేరమే అవుతుంది. నిప్పు లేనిదే పొగ రాదు అని అంటారు. ఇప్పుడు పొగొచ్చింది. అక్కడ పొగ ఉందని గమనించడం వల్లనే కాబోలు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ జరుపుతున్నారని సుప్రీంకోర్టు ప్రకటించింది. నోట్ల కట్టల వ్యవహారం దాచిపెట్టాలని ఏ స్థాయిలో ప్రయత్నాలు జరిగినా ప్రజల్లో న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మరింత దెబ్బతింటుంది. న్యాయమూర్తులు కూడా ఈ సమాజం నుంచే వస్తారు. వారేం ఆకాశం నుంచి ఊడి పడరు. సమాజంలో ఉన్న బలహీనతలు వారిలో కొందరు ఉండవచ్చు కూడా. అంచేత తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిందని సర్వోన్నత న్యాయస్థానమైన స్పష్టం చేస్తే
ప్రజలకు కొంతలో కొంతైనా ఉపశమనం లభిస్తుంది. అలా కాకుండా ఇది తమ అంతర్గత వ్యవహారం అని, తామే చూసుకుంటామని ఏ స్థాయిలోనైనా భావిస్తే అది న్యాయ వ్యవస్థకు కీడు చేసినట్టే అవుతుంది. నోట్ల కట్టల ఉదంతం శుక్రవారం ఉదయం నుంచి ప్రసార మాధ్యమాలలో ప్రచారమైనప్పటికీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ రాత్రి పొద్దుపోయాక అంతా ఉత్తదే అని ప్రకటించడమే అనుమానాలకు తావిస్తోంది. నిజంగా నోట్ల కట్టలు లభించని పక్షంలో ఆ విషయాన్ని ఇది ప్రచారం జరిగిన వెంటనే ఎందుకు చెప్పలేదో తెలియదు. ఏదేమైనా మన న్యాయ వ్యవస్థకు కూడా జవాబుదారీతనం ఉండాలి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నిజంగా డబ్బు లభించి ఉంటే ఆయనకు ఏ శిక్ష విధిస్తారో కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం ఆయనతో రాజీనామా మాత్రమే చేయిస్తారా, లేక అవినీతి నిరోధక చట్టాలు, మనీ లాండరింగ్ చట్టాల కింద శిక్షిస్తారా అన్నది కూడా తెలుసుకోవాలని కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన వార్తా పత్రికలలో ఈ ఉదంతమే పతాక శీర్షికగా వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన రాత మీడియాలో మాత్రం ఈ వార్త ఫస్ట్ పేజీలో ఎక్కడా కనిపించలేదు. అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న జగన్ రెడ్డికి నైతికత లేనందునే కాబోలు ఆయన రాత మీడియా ఈ వార్తను విస్మరించింది.